సో ఈ విధంగా పక్కాగా ప్లాన్ చేసుకుంటే మీరు కలలో కూడా ఊహించలేనటువంటి ప్రాఫిట్స్ పొందొచ్చు. ఎక్సలెంట్. వావ్, సూపర్, ఎక్సలెంట్. నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడే లాభాల్లో మునిగి తేలుతున్నట్టుంది. ఇంతకీ దీనికి ఎంత ఖర్చు అవుతుందంటావు? దాదాపు ఒక 100 crores వరకు అవుతుంది సార్. ఏమంటారు బాబాయ్, మీకు నచ్చలేదా? కనక మహాలక్ష్మి కరుణిస్తానంటే ఎలా కాదంటానమ్మా. ఈ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది. ఇక దేని గురించి వరీ అవ్వకండి, ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. మీ బాబాయ్ సపోర్ట్తో ఈ బిజినెస్లో మీరు టాప్ ప్లేస్కి చేరుకోవడానికి నా వంతు సపోర్ట్ నేను చేస్తాను. నీ మీద నమ్మకంతోనే నేను సరే అన్నాను బాబు. నిజానికి ఇందులో నేను చేసే సాయమేమి లేదు. ఐడియాస్ విని సజెషన్స్ ఇస్తానంతే. మయూరి ఇప్పటికే ఎన్నో బిజినెస్లు సక్సెస్ చేసింది. కానీ తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో, తనని కట్టుకునేవాడు ఎలా ఉండబోతాడో అని మా అన్నయ్యకి వదినకి కొంచెం టెన్షన్గా ఉండేది. కానీ నిన్ను చూశాక నీలాంటి గొప్ప ఆలోచనలు ఉన్నవాడు మా మయూరి జీవితంలోకి వస్తున్నాడని తెలిసాక వాళ్ళు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాబాయ్, ఇంతకీ మమ్మీ డాడీ ఎప్పుడు వస్తున్నారో మీకెవరిని చెప్పారా? ఇంకా డేట్ ఫిక్స్ కాలేదమ్మా. ఓ, సంజయ్ని డాడీకి ఇంట్రడ్యూస్ చేయాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది బాబాయ్ నాకు. ఒకేసారి మీ ఎంగేజ్మెంట్లోనే పరిచయం చేయమ్మా. ఏంటి బాబు, ఏం ఆలోచిస్తున్నారు? అదృష్టం పడిసం పట్టినట్టు పట్టేసరికి ఆనందంతో తబ్బి ఉబ్బైపోతున్నాడు. నోటి వెంట మాట రావట్లేదు సార్. అవునా? ఇదేం చూశారు బాబు, మీ ఎంగేజ్మెంట్ మన స్టేట్లోనే ఎవరూ చేయనంత గ్రాండ్గా చేస్తాం. సోషల్ మీడియాలో మీ పెళ్లి ఈవెంట్ ఒక వారం రోజుల పాటు ట్రెండింగ్లో ఉంటుంది. సరే అమ్మా, మీ ఇద్దరూ కలిసి మొదలు పెట్టబోతున్న ఈ ఫస్ట్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఫోన్ కాల్ దూరంలో ఉంటాను. ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. వస్తానమ్మా. సరే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే యంగ్ మ్యాన్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రపోజ్ చేసిన బిజినెస్ ఐడియాని ఒక్క క్వశ్చన్ కూడా వేయకుండా బాబాయ్ ఓకే చెప్పడం ఇదే ఫస్ట్ టైం. దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. అండ్ యు నో వాట్, మనం స్టార్ట్ చేయబోయే ఈ కొత్త బిజినెస్ కి నువ్వే ఎండివి. yes రే కాకి, వెంటనే వెళ్ళి ఇంకొక డ్రైవర్ని చూడు. ఓకే మేడం. love you so much సంజయ్. I love you so much. మన బిజినెస్ లాగే మన లైఫ్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. నాకు ఎలాంటి వాడు రావాలని కోరుకున్నానో అంతకంటే గొప్పవాడు దొరికాడు. ఈ మయూరి మనసు పడిన దాన్ని మిస్ అయిన చరిత్రే లేదు. నువ్వు ఫిక్స్ అయిపో సంజయ్. నా నుండి నిన్ను ఎవ్వరూ దూరం చేయలేరు. మీకు బాగా కావలసిన వాళ్ళకి ఇవ్వండి. ఇదిగోండి, మా మొదటి వాయినం అందుకోండి.
లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్ సంజయ్. ఐ లవ్ యూ సో మచ్. మన బిజినెస్ లాగే మన లైఫ్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. అదేందండి మేడంని గలవనికి పోయిండ్రంటే రాగానే అమ్మకి ఎట్లుంది ఏమైంది అని అడుగుతారనుకుంటే ఏం మాట్లాడకుండా గిట్లా కూర్చున్నారేంది? ఏమండి మిమ్మల్ని అడిగేది. అదే అడుగుదాం అనుకున్నాను, కొంచెం అలసటగా ఉండేసరికి కూర్చుండిపోయాను. అవును, అమ్మ ఎలా ఉంది? బాగా రిసీవ్ చేసుకున్నారా? బాగా మాట్లాడిందా? పూజ బాగా జరిగిందా? పూజ బ్రహ్మాండంగా జరిగిందండి. ఒక నిమిషం. ఇదిగోండి, మీ చేతుల మీదుగా అక్షింతలేసి నన్ను ఆశీర్వదించుర్రి. ఏవండి, మేడంకి మన మీద మస్తు కోపం అని మనం అనుకుంటున్నాం, కానీ మనం ఇంట్లోకించి వెళ్ళిపోయినామని నాతోటి చెప్పి ఎంత బాధపడినో తెలుసా? ఏమండి, ఏందండి గట్లున్నారు? ఏం లేదు. ఇంకేముంది మీ మేడం అనటానికి ఇంకేముంటదండి. నా కొడుకు ఇంటికొచ్చిన తర్వాత మొదటిసారి జరుపుకోవాల్సిన వరలక్ష్మి వ్రతం ఇది. కానీ తన కొడుకు కోడలు దూరమైనరని మస్తు బాధపడినరు. అసలేమైంది మీకు? నేనిక్కడ అక్కడ జరిగింది ఎందుకు చెప్తుంటే మీరెక్కడ ఆలోచిస్తుండేంది? అసలేమైంది మీకు? శ్రీవల్లికి చెప్పాలా వద్దా? చెప్తే తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో. లేదు, కడుపుతో ఉన్న తనకి ఈ విషయం చెప్పి బాధ పెట్టడం మంచిది కాదు. ఏందండి, ఒంట్లో బాలేదా? చాలా నీరసంగా కనిపిస్తుండ్రు. నేను మేడం గురించి చెప్తూ ఉంటే ఎక్కలేని ఉత్సాహంతో వినేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఇష్టం లేని విషయం చెప్తున్నట్టు అట్లా పరధ్యానాలున్నారు. అబ్బే అదేం లేదు శ్రీవల్లి. సరే, బయటికి వెళ్ళి వచ్చావు కదా, ఇప్పటిక వంట ఏం చేస్తావులే. నేను బయటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తాను. నిజం చెప్పండి, అంత మంచిగానే ఉంది కదా? లేక దేని గురించి అయినా ఆలోచిస్తుండ్రా? లేదు శ్రీవల్లి, అలాంటిదేం లేదు. అలా ఏమన్నా ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా చెప్పు? నువ్వేం ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నేను ఇప్పుడే వెళ్ళి తినడానికి ఏమన్నా తీసుకొని వస్తాను. మయూరి మేడం చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది. ఆవిడ ఇష్టానికి ఆవిడ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుంది. తొందరగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి, లేదంటే ఆయన ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ప్రాబ్లం మేడం? ఏంటి ఈరోజు ఆఫీస్కి రాలేదు, ఇంటికి కూడా రాలేదు? గదే చెప్పిన కదా మేడం, తెలిసిన వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంటే వెళ్తానని. గందుకే రాలేదు మేడం. ఓ అవును కదా. ఓకే, ఇంతకీ ఎలా జరిగింది? బాగానే జరిగింది మేడం. నువ్వు ఈరోజు ఇంటికొచ్చుంటే చాలా బాగుండేది. మా బాబాయ్ వచ్చారు. మా బాబాయ్కి నా ఉడ్బిని పరిచయం చేశాను. బాబాయ్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అలాగే ఆయన చెప్పిన ఫ్యాక్టరీ పెట్టడానికి కూడా మా బాబాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో త్వరలో మనం టెక్స్టైల్స్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఓ అవునా మేడం? కంగ్రాచులేషన్స్ మేడం. సరే, ఇంకేంటి సంగతులు? నువ్వు పక్కనే ఉంటే ఎన్నెన్నో చెప్పాలనిపించింది తెలుసా, కానీ నువ్వేమో దగ్గరలో లేవు. సారీ మేడం, రేపు ఆఫీస్కి వస్తాను కదా, రేపు చెప్పండి మేడం. సరే సరే, రేపు కలుద్దాం, ఓకేనా? బాయ్, గుడ్ నైట్. బాయ్ మేడం. అమ్మగారు, ఏంటి? రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా, సెలవు కావాలి. అలాగే వెళ్ళరా. అవును, ఎవరితో వెళ్తావు? మీ ఆయన ఊళ్ళో లేడనుకుంటా కదా? అవునమ్మా, అందుకే ఒక్కదాన్ని పోయొస్తా. కడుపుతో ఉన్న పిల్లవి ఒక్కదానివే ఎలా వెళ్తా? తోడుగా గంగని తీసుకువెళ్ళు. డాక్టర్ గారికి అన్నీ చెప్పి మందులు తెచ్చుకో. అలాగేనమ్మా. దేవకి, ఆ అమ్మాయి మన ఇంట్లో పని మనిషి అయినా, కడుపుతో ఉందని తోడుగా భర్త లేకపోయినా తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఆ అమ్మాయికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఇంట్లో మనుషులున్నారు. ఎంత ఖర్చైనా భరించడానికి మనం ఉన్నాం. కానీ కట్టుబట్టలతో ఇంట్లోంచి వెళ్ళిపోయిన శ్రీవల్లి వాళ్ళ పరిస్థితి ఏంటి? శ్రీవల్లి కూడా గర్భవతే కదా. చేతిలో డబ్బులు లేకుండా ఇద్దరూ ఎక్కడ ఉన్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు తలుచుకుంటేనే బాధగా ఉంది దేవకి. అన్నయ్య, మీరు ఊరుకోండి. వదినకి మాటిచ్చి తప్పింది ఆ శ్రీవల్లి, అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నా భార్య నాకు కావాలి అని అల్లుడు కూడా ఆ శ్రీవల్లి చెంగు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించి బాధపడ్డవేంటి? వదిలేయండి. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని అనుభవించద్దు. మంజరి, మాట్లాడుకో. మనకి నచ్చనిది చేశారు అని మనుషుల్ని దూరం చేసుకుంటూ పోతే జీవితంలో బాధ తప్ప ఇంకేమీ మిగలదు. ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో మీకు అర్థం కాదు. అనుభవిస్తున్న నాకు మాత్రమే అర్థం అవుతుంది. ఏమండి, నా కొడుకు కోడలు ఈ ఇంటికి దూరమై బాధపడింది చాలు. ఆస్తి అంతస్తు అన్నీ ఉండి నా బిడ్డ వాడి బిడ్డ ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇంకా నా కొడుకు కోడలు ఈ ఇంటికి దూరంగా కష్టపడాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో వాళ్ళ ఇంట్లో ఉండాలి. మీరెవర్ని పట్టుకుంటారో, ఎంత ఖర్చు పెడతారో అదంతా నాకు తెలీదు. నా చిన్న శ్రీవల్లి రేపటికల్లా ఇంటికి రావాలి. పేపర్లో యాడ్ ఇవ్వండి, టీవీలో చెప్పించండి, వెతకడానికి మనుషుల్ని పంపించండి. తొందరగా తొందరగా ఆ పని చేయండి. ఏంటత్తయ్యా నువ్వు? వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు బాధపడ్డవేంటి? ఆ బాధ వాళ్ళకి ఉండాలి కదా. ఆ శ్రీవల్లికి తోడుగా బావున్నాడు కదా. ఏదో ఒక ఉద్యోగం చేసి తనని బానే చూసుకుంటాడు. సత్య, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. కాదని మీ అమ్మలా మాట్లాడితే తర్వాత నేననే మాటలకి నువ్వు బాధపడాల్సి వస్తుంది.
ఏమండి, మీరేంటి ఇంకా అలాగే నుంచున్నారు? ఫోన్ చేయండి. పేపర్ వాళ్ళకి, టీవీ వాళ్ళకి సామ్రాట్ శ్రీవల్లి ఫోటోల్ని పంపించండి. ఉదయానికల్లా పేపర్లో న్యూస్ రావాలని చెప్పండి. లా 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 లా. మేడం మేడం మేడం, ఏంట్రా ఈ హడావిడి? కొంపలు అంటుకున్నాయి మేడం. అప్పుడు కాల్ చేయాల్సింది ఫైర్ సర్వీస్ కదా, నా దగ్గరికి రావడం ఎందుకు? మీకే తెలియకుండా మీ కొంపలు అంటుకుంటుంటే ఎవరికో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి మేడం? ముందు మీకే కదా చెప్పాలి. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? చూడండి మేడం, మీకే తెలుస్తుంది. ఏంట్రా ఇది? నా అనుకుంటున్న సంజయ్ నా శత్రువైన దేవకి కొడుకా? ఈ విషయం తెలియకుండా తనని పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం నేను అందరికీ చెప్పేశానే. మీరు అంతవరకే ఆలోచిస్తున్నారు మేడం. మీరు ప్రేమించే ఆ డ్రైవరు, అదే ఆ సామ్రాట్కి పెళ్లి కూడా అయింది. ఆయన భార్య ఎవరో కాదు, మన దగ్గర అకౌంట్స్ చూస్తున్నా శ్రీవల్లి ఉందిగా, ఆవిడ గారే. ఆ వెజిటేబుల్ షాప్స్ మీద ఎంత ఇన్కమ్ వస్తుందని ఆ షాప్స్ కావాలి అనుకుంటున్నారు. ఎవరైతే లేకుండా మనం ఒక్క క్షణం కూడా బతకలేమో గదే నిజమైన ప్రేమ. ఇతనే నాకు కాబోయే భర్త. కాబోయే ఏంటి, అయినట్టే. నా దగ్గరే ఉంటూ ఎవ్వరికి ఏ సంబంధం లేనట్టు నటిస్తారా? నాతో ఉంటూ నన్ను మోసం చేస్తారా? వాళ్ళని వదిలిపెట్టను. ఏంటి శ్రీవల్లి, ఇంకా జడ వేసుకోలేదు? ఇప్పుడు నా జడకి తొందర ఏమంతేంరి. మీకోసం మీ ఫేవరెట్ టిఫిన్ వడలు వేశాను. మీరు తిని పోయినాక నేను మెల్లగా రెడీ అవుతాను. వాళ్ళు జడలో నీ అందాన్ని చూస్తేనే నా కడుపు నిండిపోతుంది. నేను జడేస్తాను. మీకు అబద్ధాలు అల్లుడే సరిగ్గా రాదు, ఇంకా జడే వాళ్ళతో చెప్పండి. ఏం అవసరం లే, మీకు టిఫిన్ పెడతాను, నడుండి. ఎంత మాట అన్నావే! నాకు రాదన్నది చేసి చూపించడమే ఈ సామ్రాట్ స్పెషల్. ఇక తగ్గేదే లేదు. అర్జెంటుగా జడ అల్లాల్సింది. కొంచెం కొంచెం నీ మీదే వాడేటట్టు కాలేదో మళ్ళిస్తున్నా ఇష్టాలేవో